జరిగిన రోజే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆ పిల్లలు చేసిన ఉద్యమాన్ని గమనించి ఫ్యూచర్ లో కూడా వీళ్ళను ఎడ్యుకేషన్ మినిస్టర్ ను విద్యార్థుల నుంచి చేయాలని ఆలోచన. దాంతో పాటు ఆయన ఒక మాట అన్నాడు, గతంలో 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఈయన ఏమంటుండే 25 కాదు 21 ఏళ్లకే సడక్ టు సదన్, సడక్ సే సదన్ తక్, అంటే చదువుకున్న విద్యార్థులు కూడా అందరూ కూడా కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కాదు, రాజకీయాలలో కూడా రావాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. చాలా మంచి ఆలోచన. దాని మీద తప్పనిసరిగా ఆయన అసెంబ్లీలో కూడా బిల్ పెడతా అంటున్నాడు. ఈ బిల్ పాస్ చేయడానికి ఆగస్టులో అసెంబ్లీలో పెడతా అంటూ అది శుభ సూచకం. నాదొక రిక్వెస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు, ఇవాళ సడక్ అంటున్నారు, సడక్ మీద ఉన్నటువంటి పిల్లలు ఈనాడు కూడా రోడ్ల మీద ఉంటున్నారు. అది గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2 జరిగాయి. ఒకటి రైతులకు రుణమాఫీ ఎన్నికల ముందు మాకు వాగ్దానం చేశారు, ఆ తర్వాత ఇంప్లిమెంట్ కూడా చేశారు రాజశేఖర రెడ్డి పీరియడ్. అదే విధంగా ఇవాళ ఏం జరుగుతున్నది, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత అయిన ప్రభుత్వంలో వచ్చిన ప్రజలకు విద్యార్థి సోదరులందరూ మేము చదవలేము, ఫీజు కట్టలేము, మా పిల్లల భవిష్యత్తు ఎట్లయితుంది కాబట్టి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్ కాలేజీలలో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే మా పిల్లలు కూడా చదువుతారు అన్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారు ఓకే చేశారు. కానీ ఆయన ఉన్నంత కాలం ఇవ్వడం జరిగింది, కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. కనుక నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఎందుకంటే మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల విద్యార్థులకు, మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు కానీ ఇవాళ మీరు స్కూళ్లలో షూ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, పడుకునే బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అన్ని బాగున్నాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే అపోజిషన్ దీన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అది మనం చేసిన కార్యక్రమే. మరి కొత్త కార్యక్రమం అడుగుతున్నారు. మీరు ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరు చూడు తెలంగాణకు రావాలి, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఈడ పెట్టుబడులు పెట్టాలి, ఈడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అవకాశం కల్పించడమే కాకుండా న్యూ సిటీ, అదే విధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ప్రైవేట్ ఇళ్లలో ఉన్నాయి, ఏదైతే డెడికేటెడ్ స్కూల్స్ పెడుతున్నావో అదే విధంగా వారికి 25 ఎకరాల భూమి, దానికి సరైన కన్స్ట్రక్షన్ అన్ని చేస్తున్నాం. కనుక ఈ ప్రైవేట్ ఉన్న ఇళ్లలో కంటే ప్రతి ఏదైతే స్కూల్ ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల స్కూళ్లకు దాని కూడా ఒక 4-5 ఎకరాలు మీరు ఇవ్వగలిగితే పిల్లలు ఆడతారు, మంచిగా చదువుతారు, హాస్టల్లో ఉంటారు అనేది నా ఉద్దేశం. దీంతో పాటు దెర్ ఇస్ అ బిగ్ డిమాండ్ ఉన్నదండి. ప్రతి ఒక్కరు కూడా ఏ బీసీ అసోసియేషన్ గా అందరు కూడా ఏమంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అంటున్నారు. ఈ అన్ని పార్టీలు కూడా మొదలు పెట్టినాయి. కనుక నా ఉద్దేశంలో మా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క తాను ఏమంటాడంటే, నేను రాజశేఖర రెడ్డి శిష్యుడు అంటాడు, రాజశేఖర రెడ్డి ఆలోచన అంటాడు. కాబట్టి ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి తప్పనిసరిగా అంచెలంచెలుగా ఇది బాగా నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి కొట్లాడా, కేంద్రంలో కొట్లాడా, ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే నేను సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలమ్మా, మా దగ్గర కూడా టాలెంట్ ఉన్నది, కానీ ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ కాబట్టి వై డోంట్ పుట్ ఏ వర్డ్ టు ది డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అంటే చెప్పింది, బిల్లు పాస్ అయింది. అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో అసెంబ్లీ మా సంఖ్య ఎక్కువ బీసీలకు. కనుక ప్రతి ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ పాస్ అయింది. ఆనాడు ఉన్నటువంటి మాయావతి కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, మమతా కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తే పాస్ అయింది. ఇవాళ ఒక్కొక్కడు
1,40,000 జీతం సంపాదిస్తుంది యాజ్ ఇంజనీర్ గా ఐఐటీలో. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు ఇస్తున్నారు. ఇవాళ మీరు ఈ ఫీజు అన్ని చేస్తున్నావు. అక్కడ గురుకుల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, బట్టలు ఇస్తున్నావు, మంచిగా చదువు చెప్పాలంటున్నావు, స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నావు. ఇది ఒక్కటి మీరు చేయగలిగితే, ఎందుకంటే నా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీల గురించి పార్లమెంట్ లో కన్వీనర్ గా, పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ గా పనిచేసిన, సాధించిన, దాని మీద నా మీద వస్తూ, అదేవిధంగా ఇవాళ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ గా, అదేవిధంగా నా సబ్జెక్ట్ ఏంటి బీసీల అభివృద్ధి అని ఉన్నది. కనుక బీసీ నాయకులందరూ వచ్చి నా మీద ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటి చేసేయండి. Subscribe us and press the bell icon for more interesting updates.